ఏదైనా పొడవైన వస్తువును నిటారుగా నిలబెట్టడం చాలా కష్టం. కానీ గ్రహణ సమయంలో మాత్రం ఇంట్లో ఉండే రోకలి నేలపై నిటారుగా ఎలాంటి సహాయం లేకుండా నిలబెడతారు. గ్రామాల్లో గ్రహణ సమయాన్ని పూర్వీకులు రోకలి పద్ధతిని పాటించేవారు. పూర్వం సమాచార వ్యవస్థ టీవీలు లేకపోవడంతో గ్రహణం పట్టు విడుపులు తెలుసుకునేందుకు రోకలిని నీటి పళ్ళెంలో నిలబెట్టేవారు. గ్రహణం పట్టే సమయంలో రోకలి నేలపై నిటారుగా నిలబడుతుంది అంటే ఆ సమయంలో గ్రహణం పట్టడమని. మళ్లీ తిరిగి రోకలి కింద పడిపోతే గ్రహణం విడుపు అని పసిగట్టేవారు. ఇప్పటికీ పల్లెటూరులో ఈ పద్ధతిని పాటిస్తారు. వెనుక ఉన్న సైన్స్ ఏం చెప్తోందంటే ఏదైనా పొడవైన వస్తువు పడిపోకుండా నిలబెట్టడం అన్నది కష్టం, కానీ అసాధ్యం కాదు. భూ గురుత్వాకర్షణ శక్తి వల్ల దానికి కలిగే భారం దాని బేస్ నుంచి పయనించాల్సి ఉంది. పొడవు ఎక్కువగా ఉండి పీఠం వైశాల్యం తక్కువగా ఉండి రోకలి లాంటి వస్తువును పడిపోకుండా నిలబెట్టడం అంటే కొంచెం కష్టమైన పని. కానీ ప్రయత్నిస్తే నేల మీద లేక ఏదైనా పళ్ళెంలో నిలబెట్టవచ్చు. గ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖపైకి వస్తాయి. దీంతో సూర్యుడు, చంద్రుడు మధ్య ఉండే గురుత్వాకర్షణ ఒకటవుతుంది. అది భూమిని ఆకర్షిస్తుంది. ఆ బలం వస్తువుపై పనిచేసే భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో పనిచేస్తుండడం వల్ల రోకలిని నిలబెట్టడం సులభమవుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.